సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఒక డిఫరెంట్ స్టోరీ అనమాట ఇదంతా. ఇలాంటి స్టోరీ అసలు ఎవరి వరకు తీయలేరు కూడా అని నాకు అలా అనిపించింది. హీరో నా క్యారెక్టరైజేషన్ అన్న నిజంగా అంటే అప్పుడెప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ యాత్రే అలాంటి డిటెక్టివ్ మూవీస్ చాలా ఎన్నెన్నో చూసాము. కానీ అదంతా కాదు, ఈ సినిమాలో డిటెక్టివ్ ఉంటారు కానీ ఒక విచిత్రమైన డిటెక్టివ్ అనమాట, అందరికీ నచ్చే డిటెక్టివ్. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చనిపోతారన్న, ఒక్కొక్కరు ఎందుకు చనిపోతారు, ఎలా చనిపోతారు, ఎవరు చనిపోతారు, అసలు ఎందుకు అదంతా ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం అలా డిటెక్టివ్ చేస్తూనే ఉంటారన్న. అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్గా తీశారు కాబట్టి డైరెక్టర్ గారు. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడండి, పక్కా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. లాస్ట్ ఒకటి చెప్తాను నేను, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. భాస్కర్ నారాయణ సినిమా అయితే చాలా ఇంటెన్సిటీగా క్యూరియాసిటీతో చూశాను. ఇప్పుడు దాకా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా కొత్తగా ఉంది స్టోరీ అయితే. ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయలేదు ఇలాంటి పాయింట్ని అయితే. అసలు ఆ మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది అసలు ఇంటర్వెల్లో రివీల్ అయింది. ఇంటర్వెల్ కానించి క్లూ దొరుకుతున్న ఆ క్లూ అనే వాళ్ళు చనిపోతున్నారు. అసలు హీరో గారి యాక్టింగ్ అయితే, ఆ చేజ్ చేసిన విధానం అయితే, ఆ డిటెక్ట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. శివన్న నీకు మంచి కెరీర్ ఉంది, చాలా మంచి పర్ఫార్మెన్స్తో మంచి కథతో వచ్చావన్నమాట. చాలా ఇంటెన్సిటీగా ఉంటుంది. సో ఆ లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు ఇది దీనికోసమా చేస్తున్నది, ఆ బకాసురుణ్ణి, శివుణ్ణి అందరినీ కలిపి ఒక మంచి స్టోరీతో వచ్చారనమాట. ఆ స్టోరీ రివీల్ చేసిన విధానం అయితే అందరికీ గూస్ బంప్స్ వస్తాయి అనమాట. లాస్ట్ 20 మినిట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇచ్చి పడేశారు. భూతద్దం భాస్కర్ నారాయణ అన్న, నారాయణ అనుకున్నాను నేనైతే. ఎందుకంటే ఆ రేంజ్లో ఉందన్న సినిమా మాత్రం. చూస్తున్నంతసేపు ఆ ఎలిమెంట్స్, ఇప్పుడు కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, సస్పెన్స్ కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి అన్న. అంటే ఫస్ట్ మనం ఒక్కసారి స్టోరీలోకి వెళ్ళిపోతే అసలు వేరే విజువల్ వండర్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనకు. అంటే ఆ రేంజ్లో తీశారు మూవీ మాత్రం. డైరెక్టర్ గారు మీరు మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అవుతారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆ రేంజ్లో తీశారు మూవీ కాబట్టి. అండ్ మూవీ మొత్తం చాలా డిఫరెంట్ అన్న. ఇలాంటి కంటెంట్ మన వాళ్ళు ట్రై చేయాలంటే గట్స్ ఉండాలి. అది మన శివన్న చేసి చూపించిండు. అండ్ మను చరిత్ర చూసింటారన్న మీరు శివన్నది. భాస్కర్ నారాయణ సినిమా మూవీ చూసిన చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఇష్టపడే ఏమంటారు ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా 100% సాటిస్ఫై అవుతారు. ఏజెంట్ ఆత్రేయ ఎట్లయితే మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయిందో దానికన్నా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అంత సస్పెన్స్ ఉన్నది దీనిలో. ఒక అది సీన్కి అసలు ఓవర్ చేస్తారు ఏమంటారు, హంతకుడు ఓవర్ అని చెప్పేసి మన హీరో గారు చేసే యాక్టింగ్ మాత్రం అసలు నాకు వేరే లెవెల్ అనిపించింది అన్న. ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిలిము, మంచి మన క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా, పురుషోత్తమ్ గారి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత మంచి ఫిలిము ఏమంటారు ఇంత చిన్న సబ్జెక్ట్లో చేయడం, బడ్జెట్లో చేయడం చాలా మంచి అనిపించింది నాకు. చూసారా అందరూ ఫిలింని వచ్చి చూడండి, ఆల్రెడీ రిలీజ్డ్. అమ్మో భయం అవుతుంది. అయ్యో చూసావా ఖర్చు తట్టుందా? అమ్మ ఏమైంది? ఇచ్చిందా మీకు? అమ్మ నాకు ఇయ్యలే. దయ్యం అయినా కూడా చాలా బాగుంది, అందంగా ఉంది. సినిమా మాత్రం బాగుంది భయ్య. ప్రతి ఒక్కరు చూడండి. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. సో నాకైతే బాగా నచ్చింది భయ్య. బ్రో యాక్చువల్లీ నన్ను చాలా రోజుల నుంచి సింగిల్ అంటున్నారు కదా. చాలామందిని ట్రై చేసిన బ్రో, EMI పడట్లేదు. ఫైనల్లీ లాస్ట్కి దయ్యాన్ని సెట్ చేసుకున్నా. పడిపోయావు కదా. ఎలా ఉంది మా ఫిలిం? బాగుంది, ఫిలిం బాగుంది. నువ్వు బాగున్నావు? చూసా. అందరికి చెప్పు చూడమని. అందరు చూడండి, లేకపోతే వచ్చి మిమ్మల్ని కూడా భయపెట్టేస్తుంది. మామూలు లేదు, ఏడబడితే ఆడ తడిచిపోతుంది. డైపర్లు వేసుకొని వెళ్ళండి సినిమాకి. డైపర్ ముఖ్యమేనా? అంత భయంకరంగా ఉండదు కానీ అందరూ చూడాల్సిన సినిమా.